నారా లోకేష్ గారికి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది ఎన్నికల సంఘం. అది కేంద్రంకి ఆదేశాలు ఇచ్చింది, కేంద్రమే ఆదేశాలు ఇచ్చింది అన్నది ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన భద్రతకి సంబంధించి ముప్పుందన నివేదికల ఆధారంగా అన్నటువంటి. వాస్తవంగా ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేయలే, లేదా చంద్రబాబు గారి అబ్బాయి కాబట్టి ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. వాస్తవంగా ఏంటంటే, మనం మామూలుగా జనాలు తిరిగితే ఎవడు పట్టించుకోడు, చుట్టూ 10 మంది బౌన్సర్లు ఉంటే తప్పించి మనకు వాల్యూ ఉండదు. దఫేదారు లేకపోతే ఎంపీని మంత్రిని కూడా ఎవడు పట్టించుకోడు. కాబట్టి హడావిడి కావాలి. చంద్రబాబు గారి దగ్గర అదే, ఇప్పుడు లోకేష్ గారి దగ్గర అది ఇదివరకు మామూలుగా సెక్యూరిటీ ఉండేది. అయితే ఆయన ఎమ్మెల్సీ కూడా అయిపోయినటువంటి టర్మ్లో ఆగిపోయింది సెక్యూరిటీ, మామూలు సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీకి ఆయనకి సిఫార్సు చేయడం, ఓకే చేయడం అయిపోయింది. ఇక పైన బాబు గారి చుట్టూ ఎలా అయితే ఉంటారో ఆయన చుట్టూతో కూడా అట్లాంటి ఒక సెక్యూరిటీ టీం ఉంటుంది.